చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే సార్ గారికి, తర్వాత మండల ప్రజాప్రతినిధులకి, తర్వాత మిగతా సర్పంచ్ కల్పల్లి గ్రామ పంచాయతీ వారికి, తహసీల్దారు, తర్వాత ఎంపీడీఓ, మిగతా అధికారులకి, తర్వాత గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారము. మనము గత నెలలో మనము పట్టదారు పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది రెండో ఈ గ్రామ పంచాయతీలో ఈ రోజు చేపట్టడం జరిగింది. ఈ పట్టాదారు పాస్బుక్ లో ముఖ్యంగా రెండు సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో మనము ప్రస్తుతం రాజముద్రతోటి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుంది. తర్వాత QR కోడ్ తోటి కూడా పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుంది. గత నెలలో పంపిణీ చేసినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలను అధిగమించి ప్రతి రైతుతో వాళ్ళ సర్వే నంబర్లను ఉన్న ఆర్ఓ డేటాను తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని కూడా సరిచేసి ఇప్పుడు కొత్తగా పాస్ పుస్తకాలను ప్రింట్ చేసి రైతులకు ఇవ్వడం జరిగింది. మనకు కల్లుపల్లి గ్రామంలో ఇప్పుడు 40 పాస్ పుస్తకాలు వచ్చాయి. ఇంకా నెక్స్ట్ మంత్ లో ఇంకా కొన్ని కరెక్ట్ గా ఉన్న పాస్ పుస్తకాలు పంపిణీకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇంకా కొన్ని ఖాతాలకు సంబంధించి కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. ఆ కరెక్షన్స్ అన్ని కూడా క్యారీ అవుట్ చేసి రైతులందరికీ కూడా 2-3 నెలల్లో అందరికీ కూడా తప్పులు లేని పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పాస్ పుస్తకాల్లో ఎటువంటి అంటే ఇప్పుడు పంపిణీ చేస్తున్న పాస్ పుస్తకాల్లో ఎటువంటి తప్పులు లేకుండా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు రైతుతో కూడా కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చదివి వినిపించి వాళ్ళ ఈకేవైసీ తీసుకొని ప్రింట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తప్పులు ఏమి దొరకలేదు. ఏదైనా ఇంకా మిస్టేక్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని వస్తే అన్ని కూడా సరిచేసి 2-3 నెలల్లో కూడా తప్పులు లేని పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ గ్రామానికి సంబంధించి మొత్తము 723 ఖాతాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా కోరిలేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, 309 మిస్టేక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సరిచేయడం జరుగుతుంది. తర్వాత మిలేషన్ కొంతమంది డైట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రక్రియ చేపట్టి వాళ్ళ లీగల్ హెయిర్స్ కూడా పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంపీడీఓ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఆర్డీఓ మేడం గారికి, తహసీల్దార్ మేడం గారికి, అదేవిధంగా మన సోమశేఖర్ గౌడ్ మండల అధ్యక్షుల వారికి, అదేవిధంగా మన ఏడూరు ప్రతాప్ రెడ్డి గారికి, ఇతర రాజన్న గారు రాలేదనుకుంటాను, మండలంలో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క మంచి కార్యక్రమానికి ఒకే మాట చెప్తాను నేను, మన ఎమ్మెల్యే గారు ముందుంటారు. ఏ కార్యక్రమం అయినా కానీ మన ఎమ్మెల్యే గారు అంటే నేను పొగడడం కాదు, వాస్తవం చెప్తాను. నేనేదో పొగడాలని ముఖ్య స్థుతి కోసం నేను చెప్పడం లేదు. మంచి కార్యక్రమాలు ఏదైనా కానీ 10 మందికి ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం అంటే దాన్ని మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. అటువంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసేవారు మన ఎమ్మెల్యే గారు. నేను 89లో ఉద్యోగంలో చేరినాను. మన ఎమ్మెల్యే గారి ఫాదర్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నాకు కోరిక ఏమంటే అప్పట్లో చౌడపల్లిలో పనిచేయాలనేది ఉంటుంది. 90% పనిచేయలేకుండా పోయినాను. ఆ కసితోనే మన సార్ దగ్గర పనిచేయాలా, ఆ సార్ అటువంటి వాళ్ళ దగ్గర పనిచేస్తే మనం కూడా మా యొక్క ఉద్యోగానికి ఫ్రూట్ఫుల్నెస్ అంటే ఫలప్రదం అవుతుంది అనే ఉద్దేశంతో నేను వెతుకుంటా నాది మదనపల్లి అయినా కూడా ఇంత దూరం నుండి రావడము ఏంటంటే మంచి వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలా, పెద్దోళ్ళు చెప్పిండేది చెడు సావాసాన్ని 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలి. కాబట్టి అంటే నువ్వు వాస్తవం చెప్తాను, మీరేమి అన్యదా భావించదని ఎవరిని కించపరచడం కాదు, వాస్తవం నేను గమనించేది. నేను కూడా 36 ఏళ్ళు సర్వీస్, నాకు ఈ జిల్లానే నాది కూడా ఎస్వై చిత్తూరు డిస్టిక్, మదనపల్లి నేటివ్ అనమాట. చౌడపల్లి మాకు దగ్గర. అప్పట్లో నేను జూనియర్ అసిస్టెంట్ గా చేరినప్పుడు అన్ని వింటామంటే మన రామకృష్ణారెడ్డి గారి పేరు అయితే దివంగత రామకృష్ణారెడ్డి పేరు. మన ఎన్టీఆర్ విగ్రహం పక్కనే మన రామకృష్ణారెడ్డి గారి విగ్రహం కూడా ఉంది ఎక్కడ పూనూరులో. ప్రతిరోజు బస్సులు బయట వచ్చేటప్పుడు నేను అనుకుంటా ఉన్నా, రామారావు గారు పక్కన సార్ రామకృష్ణారెడ్డి గారి విగ్రహం ఉంది అంటే దాని అర్థం ఏమంటే ఎంత ప్రాధాన్యం ఇచ్చింది ఈ యొక్క వంశానికి అనేది మనం ఆలోచించాలన్నమాట. నేను అది కాకుండా మన సాధనకి వెళ్ళినప్పుడు కూడా రకరకాలుగా చాలా మంది బాధపడతా ఏడుస్తా ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోతారు. జనరల్ గా నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది.
పోయేటప్పుడు సంతోషంగా పోతారు. ఇది గమనించాను.